హాయ్ అండి. ఈరోజు కరివేపాకు పొడి తయారు చేశానండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. తడి అనేది తగలకున్నాను. ముందుగా శుభ్రం చేసి కొంచెం ఎండలో డ్రై చేసుకున్నట్టు కొంచెం నేనేనండి క్లాత్ మీద వేసి ఉంచుకున్నాను. కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఏది ఆయిల్ అనేది ఏది యూజ్ చేయకున్నాను. తర్వాత నా చేతితో గుప్పుడు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర వేసి ఫ్రై చేసిన తర్వాత శనగపప్పును కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే నువ్వుల్ని ఫ్రై చేసి మా ఇంట్లో ఉన్నాయన్నమాట, అందుకోసమని అవి చూపించలేదు. తర్వాత గుప్పుడు ఎండుమిరపకాయలు కూడా ఒక చుక్క ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ముందు పప్పులనే గ్రైండర్ చేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం నువ్వులు వేసుకుంటూ తర్వాత మిరపకాయలు కరివేపాకు వేసినవి కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండర్ చేసుకోవాలండి. కొంచెం చింతపండుని ఫ్రై చేసుకోవాలి. పచ్చెల్లుల్లిపాయలే ఇవన్నీ కూడా వేసుకొని లాస్ట్ చేసి మొత్తం అంతా అయిపోయాక సాల్ట్ అండి, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. రైస్లోకైనా ఇడ్లీలోకైనా నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ చాలా చాలా బాగుంటుందండి. హెయిర్ అంతా ఊడిపోయిన వాళ్ళకు కొంచెం రోజువారీ పరగడుపున ఒక ముద్ద తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి.